బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు కేంద్ర భద్రతా బలగాల మధ్య తరచుగా కాల్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కాల్పుల మూతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు మృతి చెందగా మరో జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బలగాలు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం జరిగినట్టు పోలీసు వర్గాలు తెలియజేశారు. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలను అక్కడికి పంపించినట్లు జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ అన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వివరిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా నారాయణపూర్ జిల్లాలో ఐఈడీ పేలడంతో భద్రతా సిబ్బందులు ఒకరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. గడిచిన 6 నెలలుగా చూస్తున్నాం, ఎన్నో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలాలు సర్చ్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జిల్లా దంతెవాడ ఏరియాకు సంబంధించి మావోయిస్టులు ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాని టార్గెట్గా చేసుకొని ఇప్పటి వరకు సర్చ్ ఆపరేషన్స్ చేశారు. దాదాపుగా ఇది 4వ భారీ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. ప్రతి ఎన్కౌంటర్లో 20కి మించి నక్సలైట్లను అక్కడ చంపుతూనే ఉన్నారు. మృతదేహాలన్నీ కూడా స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని మొత్తం అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. భద్రతా బలగాలు తీవ్రంగా సర్చ్ ఆపరేషన్స్ని చేస్తున్నాయి. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన తర్వాత ఈ భారీ ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటూ ఉండడం విశేషం. మొత్తానికి 2026 కల్లా మావోయిస్టులను పూర్తి స్థాయిలో లేకుండా చేస్తామని చెప్పి టార్గెట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశాల్లోనే ఈ ఎన్కౌంటర్లు కూడా వరుసగా జరుగుతూ ఉండడం అందరికీ కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అట్ ద సేమ్ టైం మొత్తం 20 మంది ఈసారి ఈ బలగాల